అన్న నేను నాన్ కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా. అది కాకుండా ఉవ్వడు అడ్డం పడినా అని పని చేస్తా. కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టరేట్, సివిల్ సప్లైస్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్యుటేషన్ పెట్టుకున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా ఇడిచే ప్రసక్తే లేదు. నేను గెలవాలని ఎంత ప్లాన్ చేసుకున్నాం, గెలిస్తే 5 ఏళ్ళు ఏం చేయాలనో కూడా రెడీ యాక్షన్ ప్లాన్తో ఉన్నాం. ఇప్పుడు సివిల్ సప్లైస్ జిఎంఓ కూడా వస్తున్నాడు, ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చేస్తున్నాడు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 3 అధికారులు పైసలు ఇచ్చొచ్చారు. డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలగొడతా కొడుక ఓడైనా సరే. డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతా. నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అందులో వంగ కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లా పట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తాను, నేను ఇడిచిపెట్టాను కాదు. ధైర్యం ఉన్నోడు, నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలి. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి.